Hello traders, welcome to a simple Telugu binary trading channel guys. Okay, మన daily series లో నేను 88 video guys so today's 89th video. So let's jump into our analysis guys. నేను already few charts open చేశాను and today 16 July around 12 p.m. and guys market చాలా volatile ఉంది ఎందుకంటే న్యూస్ టైం అయింది. న్యూస్ టైం ఆల్రెడీ 11:30కి న్యూస్ ఉంది అండ్ ఆల్రెడీ వోల్టాలిటీ చాలా కనిపిస్తుంది మార్కెట్ లో. ఈరోజు చాలా న్యూస్ ఉంది బికాస్ 6 p.m. అయితే ఇంకా USD CPI guys very highly volatile in 6 p.m. సో ఇప్పుడు మనం కేర్ఫుల్ గా ఉండాలి. లెట్స్ సీ హౌ డు వి గెట్ ట్రేడ్స్. ఓకే, టైం అయితే పట్టొచ్చు ట్రేడ్స్ దొరకడానికి, బట్ లెట్స్ బి పేషెంట్. ఓకే, పేషెంట్ ఇస్ ద అట్మోస్ట్ ప్రయారిటీ నో. ఇక్కడ చూసుకుంటే యూరో USD గైస్ అండ్ మార్కెట్ అనేది లైట్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది, బట్ నో ప్రాపర్ వే ఆఫ్ కన్ఫర్మింగ్ ఇట్. లోవర్ హైస్ కానీ హై బ్రేక్ చేసింది, సో నో క్లారిటీ. ఇంకో లోవర్ లో ఫార్మ్ చేయండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇంకా USD చెప్పి కూడా డౌన్ ట్రెండ్ గైస్ కంప్లీట్ గా. యూరో JPY yep, it's freaking down. Sellers are so much strong, going down. wow ఇది మిస్ అయ్యాం గైస్. షిట్. ఏడు USD నేను ఈ లెవెల్స్ డ్రా చేసి ఉంచుకున్నాను. క్యాండిల్ దగ్గరకు వచ్చి చూసారా, టచ్ చేసి రాకెట్ లాగా పైకి వెళ్ళిపోయింది. నౌ there is no use, I missed it. Okay, GBP USD market is moving upwards ఎందుకంటే ట్రెండ్ కూడా అప్ సైడ్ కాబట్టి. ఇలా కాకుండా ఇలా కూడా మనం రీసెంట్ లెవెల్స్ యూస్ చేసి ఇలా ఒక ట్రెండ్ అంటే వచ్చాను. ఓకే, సో చూద్దాం ఎక్కడ ఏదో ప్రస్తుతానికి డిలీట్ చేసిన కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, okay, so technically guys I'm thinking I'll go for buy from here. Okay, నేను buy trade తీసుకున్నా guys with safety తో. Let's see JPP USD లో మనం లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ వోలటాలిటీ ఉన్న మార్కెట్ లో. Be careful. Let's wait. Still we have 10 seconds to hold. Let's wait. Okay, and then it for now until it completes guys. ఇది ఒక జోన్ డ్రా చేసుకున్నాను కదా, ఒక నిమిషం అయిపోయింది. ఆల్మోస్ట్ we won this trade guys. It's మన ఫేవర్ లో వెళ్ళింది ఆల్మోస్ట్. Come on guys, we won our first trade. So reason market a trend guys, up trend completely. అండ్ ఏమైంది ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కరెక్ట్, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అంటే ఏం చూపిస్తుంది, బయర్స్ యొక్క పవర్, బుల్లిష్ మొమెంటం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ మొమెంటం లేదు, వీక్ ఉన్నాయి క్యాండిల్స్ అని, బట్ సడన్ గా బుల్లిష్ పవర్ వచ్చింది అంటే దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ న్యూస్ ఆర్ ఇట్ కెన్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ బై బుల్స్. సో దిస్ ఇంపాక్ట్ మైట్ క్యారీ ఫార్వర్డ్ టు అ సర్టెన్ లెవెల్. ఇంకో క్యాండిల్ దాకా వెళ్ళొచ్చు, 2 క్యాండిల్ దాకా వెళ్ళొచ్చు, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళని ఆపే వాళ్ళు ఉన్నంత వరకు. సో మనకి ఏం తెలుసు, స్వింగ్ హై అనేది తెలుసు మనకి, స్వింగ్ హై అండ్ ఇది ఒక జోన్. ఈ జోన్ లోకి వరకు ఈ జోన్ బ్రేక్ చేసింది కానీ స్వింగ్ హై ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఇంకా నాకు తెలుసు ఈ స్వింగ్ హైకి ఈ క్యాండిల్ కి గ్యాప్ ఉంది. సో నేనేమనుకున్నా, నెక్స్ట్ క్యాండిల్ అట్లీస్ట్ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి పైకి వెళ్తాది అని నాకు ఎప్పుడైతే, కానీ సేఫ్టీ చాలా సేఫ్టీ ఎంటర్ అయ్యాను. క్యాండిల్ ఇక్కడికి వచ్చాక నా జోన్ దాటి నేను ఎక్కడ బై సైడ్ తీసుకున్నా అని మీరు చూసుకుంటే క్యాండిల్ పైకి వెళ్ళింది అండ్ ఈ స్పేస్ ని కవర్ చేసింది. అండ్ స్పేస్ కవర్ అయితే ఏమైంది గైస్, వి గాట్ ఎ సెల్లింగ్ క్యాండిల్. ఎందుకంటే ఇంకా అయిపోయింది, అది స్పేస్ అయిపోయింది, సో సెల్లర్ స్టార్ట్ అయ్యారు. దట్స్ హౌ యూ షుడ్ ట్రేడ్ గైస్, యూస్ ప్రాపర్ నాలెడ్జ్, ప్రైస్ యాక్షన్, ఎవ్రీథింగ్. ఓకే, ఆల్రైట్, లెట్స్ ఫైండ్ వన్ మోర్ ట్రేడ్ ఆర్ 2 more trades. లెట్స్ సీ మనకు ఉన్న వోల్టాలిటీకి మనకు ఉన్న టైం కి ఎలా ట్రేడ్స్ దొరుకుతాయో చూద్దాం. ఓకే, హరీ అయితే పడకూడదు, పేషెంట్ గా ట్రేడ్ చేద్దాం. అండ్ దెన్ ఇక్కడ ఒక క్లారిటీ కూడా లేదు యూరో USD. అండ్ కమింగ్ టు యూరో JPY. ఓకే, మార్కెట్ ఇక్కడ చూసుకుంటే గైస్ ఇది ఒక స్వింగ్ లో. కరెక్ట్, ఏంటి స్వింగ్ అంటే ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. జస్ట్ లైక్ రిట్రేస్మెంట్, క్యాండిల్ యొక్క డైరెక్షన్ ఇది, మార్కెట్ యొక్క డైరెక్షన్ ఇది ఇలా. సో దీన్ని ఒక స్వింగ్ అంటాం. ఓకే, ఇది ఒక స్వింగ్ అంటాం. ఈ స్వింగ్ కి ఇది లో అవుద్ది, ఇది హై అవుద్ది. సో అవి మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, మార్కెట్ యొక్క స్వింగ్ లోని మార్క్ చేసుకుని మార్కెట్ ఆ లోకి వెళ్ళి
మళ్ళీ పైకే రీచ్ అవుతుంది అంటే అండ్ మీకు ఒక్కొక్కసారి గైస్ ఎస్ఎంసి ప్రకారం అయితే ఒక నిమిషం అండి, నేను ఈ క్యాండిల్ ఓకే ఈ గ్యాప్ లో ఇదొక బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే ఈ గ్యాప్ లో కనుక ఈ రెడ్ లైన్ ని టచ్ చేస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా గైస్ నెక్స్ట్ ట్రేడ్. ఓకే it's a BFPG bearish fair value gap, but let's see. Well, ఇదే రెడ్ క్యాండ్ ఆల్రెడీ అయిపోయిందంటే ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎనీ ఆప్షన్ బికాస్ ఆల్రెడీ రిజెక్షన్ తీసుకుంది. సో ఐ డిలీట్ చేస్తున్నా, వెయిట్ ఎ మినిట్, లెట్ మీ ఓకే రిజెక్షన్ అయితే తీసేసుకుంది ఆల్రెడీ. సో ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎనీ ఆప్షన్ దేర్, ఇగ్నోర్ ఇట్. ఓకే అండ్ AUD USD వావ్, చూసారా గైస్ మొమెంటం ఫాస్ట్ 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 స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ వస్తున్నాయంటే క్యాండిల్స్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ లో బిగ్ క్యాండిల్స్ ఫామ్ అయిపోతున్నాయి. మేబీ ఈ లెవెల్కి వస్తే నేను ట్రేడ్ చేయొచ్చు. ఒక నిమిషం క్లారిటీ కోసం లెవెల్స్ అని డిలీట్ చేస్తున్నా. ఓకే నేను ఈ లెవెల్ మార్క్ చేసుకున్నా, ఇది ఒక జోన్ లాగా స్వింగ్ లో ఇది. ఓకే అండ్ మళ్ళీ స్వింగ్ హై మార్క్ చేసుకున్నాం, ఇది స్వింగ్ హై, ఇది కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్. ఓకే ఇప్పుడు చూస్తే మార్కెట్ స్వింగ్ లో రీచ్ అయింది. ఓకే బట్ వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్తీ క్యాండిల్ గైస్. సో వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్ క్యాన్ బ్రేక్అవుట్ ఆల్సో, బట్ నేను బై సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఈ క్యాండిల్లో నాకు కొద్దిగా సేఫ్టీ వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా గైస్. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ సెకండ్స్. సేఫ్టీ ఇస్తే నేను ఒక బై ట్రేడ్ తీసుకుంటా. ఇక్కడ ఐ నీడ్ లిటిల్ మోర్ సేఫ్టీ, కమ్ డౌన్. ఇది కిందకి వస్తే కొద్దిగా వెళ్తా బై సైడ్. కమాన్ వెళ్ళలేదు, ట్రేడ్ కూడా ప్లేస్ అవ్వలేదు, ఇగ్నోర్ ఇట్ గైస్. ట్రేడ్ ప్లేస్ అవ్వలేదు, నేను లాస్ట్ సెకండ్ లో టచ్ చేసినా సరే దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఇట్ విల్ బి ఏ మోస్ట్లీ బయింగ్ క్యాండిల్ ఓన్లీ. ఓకే మోస్ట్లీ నేను ఎందుకన్నానంటే ఈ స్ట్రెంగ్త్ చూసి గైస్ ఇది ఒక్కొక్కసారి ట్రాప్ చేయడానికి కిందకు కూడా రావచ్చు, బట్ ఇట్ డి ట్రాప్, ఇట్ రెస్పెక్ట్ పర్ఫెక్ట్ఫుల్లీ. సో అందుకే నేను అక్కడ మోస్ట్లీ అనే వర్డ్ యూస్ చేయాల్సి వచ్చింది. ఓకే ట్రెండ్ అయింది, ట్రెండ్ అప్ ట్రెండ్ కదా. ఓకే ట్రెండ్ అప్ ట్రెండ్ అయినప్పుడు గైస్ ఇది ఏమో మార్కెట్ అనేది హయ్యర్ హైస్ కాదు, హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తుంది, సారీ లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది. సో చూద్దాం. ఓకే ఆల్రెడీ 8 minutes అయింది, మనకు ఒకటే ట్రేడ్ దొరికింది ఈరోజు. మన ఈ ట్రేడ్ మిస్ అయ్యాం, కొద్దిగా రిస్క్ తీసుకుంటే బాగుంది అక్కడ, బట్ ఇట్స్ ఓకే. అండ్ జీబీపీ చూసుకుంటే మనకి డౌన్ ట్రెండ్ గైస్, బట్ మైనర్ ట్రెండ్ ఏమో పైకి వెళ్తుంది, ట్రైంగ్ టు గో అప్ సైడ్. బట్ నో, దట్స్ నాట్ ద రైట్ వే. ఒక పని చేద్దాం, మనం ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే అండ్ దేర్ యు గో. మనకి ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్ ఫ్రమ్ హియర్ గైస్. కొద్దిగా పైకి వస్తే ఇది సెల్లింగ్ క్యాండిల్, సేఫ్టీ దొరికితే గో ఫర్ సెల్ సైడ్. ఓకే బట్ నేను సెల్ సైడ్ ఎంటర్ అయిపోయాను. ఫెయిల్ అయినా నో మ్యాటర్, దట్స్ ఓకే. ఐ వాంట్ టేక్ అనదర్ ట్రేడ్ హియర్. రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ మనకి. నేను ఎందుకు వెళ్ళాను అంటే ద రీజన్ ఈస్ దాట్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ ఉంది కదా, ఒక జోన్ లాగా రైట్, ఇక్కడ ఫ్లక్చుయేట్ అయింది బాగా మార్కెట్. సో మళ్ళీ ఈ జోన్ లోకి వచ్చింది కాబట్టి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను గైస్. ఈ జోన్ లోకి వచ్చింది, సో ఇక్కడ నుంచి సెల్లింగ్ రావాలి. అండ్ ఆల్సో మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది, సో నేను అందుకే సెల్ సైడ్ వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ ట్రాప్ చేసింది. ఎక్కడ ట్రాప్ చేయదు అనుకుంటే అక్కడ చేస్తుంది, ఎక్కడ చేస్తుంది అనుకుంటే అక్కడ చేయట్లేదు గైస్. ఓకే ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే. ఓకే నేను మళ్ళీ ఇప్పుడు సెల్ సైడ్ వెళ్తా మార్టింగల్, కాకపోతే నాకు సేఫ్టీ కావాలి. ఈ లెవెల్ టచ్ అయితే, ఎందుకంటే ఇది స్వింగ్ హై కాబట్టి ఈ లెవెల్ టచ్ చేస్తే నేను మాత్రం వెళ్తా గైస్ సెల్ సైడ్.
ఓకే, ఈ లెవెల్ టచ్ చేస్తే నేను సెల్ సైడ్ వెళ్తాను. 9, 8, 7, come on, 6, 5, 4, 3, 2, 1, 0. దొరకలేదు guys, chance, ignore it. We can recover it somewhere. ఇక్కడ what we get is మార్కెట్ యూరో యూఎస్సి అప్ ట్రెండ్. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది ప్రస్తుతానికి, లోవర్ లోస్ అది. ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి గైస్ మనం, పాసిబుల్ అయితేనే. ఇగ్నోర్ ఇట్, ఇట్స్ నాట్ ఎ గుడ్ ట్రెండ్ లైన్. మనం ఎక్కడ ఇందాక ట్రేడ్ చేయాలనుకున్నాం, ఇది కదా, రెడ్ అయిపోయింది. ఇగ్నోర్ ఇట్. ఇది ట్రెండ్ అప్వర్డ్స్ ఉంది. ఓకే 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 ఓకే, ఓకే. మిస్ గైస్, ఇది కూడా, అది కూడా సెల్ సైడ్ వెళ్ళాలి మనం. ఓకే, నో ప్రాబ్లం, పేషెన్స్ 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 పేషెన్స్. డౌన్ ట్రెండ్ ఇది. ఓకే ఓకే, డౌన్ ట్రెండ్ ఉంది గైస్. మన ట్రెండ్ లైన్ పర్ఫెక్ట్ గా వి గాట్ 4 హిట్స్ ఆన్ దిస్, అండ్ కరెంట్లీ క్యాండిల్ చాలా ఫాస్ట్ గా పైకి అయితే మూవ్ అవుతుంది. ఓకే, పైకి అయితే మూవ్ అవుతుంది, ఐ కెన్ సీ దాట్. అండ్ మార్కెట్ ఈస్ కరెంట్లీ sellers are so strong in this. మేబీ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే మనం సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, అండ్ ఇక్కడ రీసెంట్ రెసిస్టెన్స్ ప్లాన్ చేయండి ఇది, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ చేసిన మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. సో దట్స్ అ రీసెంట్ రెసిస్టెన్స్ జోన్. ఒకవేళ ఈ జోన్ ని టచ్ చేస్తే మనం సెల్ సైడ్ ఎంటర్ అవుతాం గైస్. ఓకే, అప్పుడు దాకా క్యాండిల్ అక్కడ మూవ్ ఆఫ్ వచ్చు, సో నెక్స్ట్ దానికి వెయిట్ చేయాలి. Let me delete this level, it's useless. Candle moving up, candle moving up. ఇక్కడ కూడా candles are moving up. ఓకే, ట్రెండ్. ఓకే, ఇది మన జోన్ ఇప్పుడు టచ్ చేసింది. ఓకే, వెరీ స్ట్రాంగ్ కమింగ్ గైస్, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్స్ వస్తున్నాయి. వెరీ స్ట్రాంగ్ బయర్స్ గైస్, వెరీ స్ట్రాంగ్. ఓ, నేను సేఫ్టీతో వెయిట్ చేస్తా గైస్. వెళ్ళి కొద్దిగా పైకి వెళ్ళి, ఓకే ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్. వాట్ ఏ వోల్టాలిటీ మ్యాన్. నేను ఇక్కడ ప్లేస్ చేయాలనుకున్నా, సడన్ గా క్యాండిల్ మూవ్మెంట్స్ వస్తున్నాయి, మీరు చూసారు కదా. దానివల్ల సెల్లే కానీ కింద ప్లేస్ అయింది, నా సేఫ్టీ మిస్ అయిపోయింది. సో ఇలాంటి టైంలో ఆల్రెడీ మార్కెట్ చాలా వోల్టాలిటీలో ఉంది కాబట్టి మనం మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకోవద్దు గైస్. ఏమవుద్దంటే వోల్టాలిటీలోని రెండు ఫెయిల్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది చూసారు కదా, మార్కెట్ అసలు క్రేజీగా జంప్ అవుతుంది. ఓకే, దో వి టుక్ గుడ్ అనాలిసిస్ గైస్. మనది సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి, ఇదైతే వెయిట్ చేద్దాం లాస్ట్ వరకు. ఇది అవ్వకపోతే మేబీ, ఓకే, నో గైస్, ఓకే. ఓ, నాకు వోల్టాలిటీతో నాకు కిందకి పడకపోతే ఈ ట్రేడ్ విన్ అయిపోయింది కదా, సేఫ్టీతో విన్ తీసుకొని ఉండుంటే. ఆ వోల్టాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నాకు క్యాండిల్ వోల్టాలిటీ పై కింద పడిపోయింది ట్రేడ్. ఇగ్నోర్ ఇట్ గైస్. ఇక్కడ ఉన్నప్పుడు నేను తీసుకుంటే ఇక్కడ వచ్చి పడింది, సో లాస్ట్. నో ప్రాబ్లం, వి షుడ్ యాక్సెప్ట్ ఇట్, ఇట్స్ ఫైన్. గుడ్ వన్ అగైన్. దిస్ టైమ్ విల్ గో క్రేజీ. ఓకే, ఆల్రెడీ గాట్ 15 minutes. చూసారా గైస్ మార్కెట్ ఎంత టఫ్ ఉందో. వి గాట్ ఓన్లీ 3 ట్రేడ్స్, దాంట్లో ఒకటే విన్ అయ్యాం, 2 లూస్ అయిపోవడానికి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అలా అని చెప్పి రియల్ మార్కెట్లో ట్రేడ్ చేయాలా అంటే చేయాలి, ఎలా ఉన్నా ట్రేడ్ చేయగలగాలి, అదే కదా పాయింట్ ఇక్కడ. అందుకే ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నా. వై am I taking this risk is the reason is that to show you guys, no matter how much volatility it is, stick to price action and manage your risk guys, that's all. Okay, ఇప్పుడు మార్కెట్ యాక్చువల్గా డౌన్ ట్రెండ్లో ఉంది, సారీ అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ఓకే, అండ్ ఒక లెవెల్ దగ్గర ఉంది. సో మనం
ఓకే, బై సైడ్ వెళ్ళాలని ఉంది కానీ సెల్లర్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ ఐ వెయిట్. ఇక్కడ చూస్తే డౌన్ ట్రెండ్ కదా, ఆల్మోస్ట్. యా, ఓకే, సీరియస్ ట్రెండ్ లైన్ గైస్. ఓకే, మనకి రీసెంట్ రెసిస్టెన్స్ అకౌంట్ చూస్తా. ఇది చూసారా, ఆ రెసిస్టెన్స్ టచ్ చేసే క్యాండిల్ కిందకి వచ్చింది. మన ఇక్కడ నుంచి బైక్ వెళ్ళకుండా ఉండడం మంచిదని చూసారా. నాకు తెలుసు అప్పుడే చాలా స్ట్రాంగ్ ఉన్నారు కదా, దే విల్ ట్రై టు కమ్ అండ్ ట్రాప్ అని. దేశ ట్రాప్ క్యాండిల్స్ అన్ని, ఇవన్నీ ట్రాప్ క్యాండిల్స్. సో జాగ్రత్తగా ఉండాలి. ఇది రెసిస్టెన్స్ లెవెల్ టచ్ చేసింది. సో మార్కెట్ యాక్చువల్గా డౌన్కి అయితే మూవ్ అవ్వాలి. ఏదైతే డౌన్కి అయితే మూవ్ అవ్వాలి, ఎందుకంటే ట్రెండ్ అనేది ప్రస్తుతానికి డౌన్వర్డ్స్ ఉంది. బట్ అక్కడ ఒక సేఫ్టీ ప్యాటర్న్ నాకు ఎక్కడ దొరకలేదు. సో నాట్ ట్రేడింగ్ దర్. కమింగ్ టు AD USD గైస్. ఓకే, వి నీడ్ వన్ గుడ్ ట్రేడ్ గైస్. పేషెంట్గా వెయిట్ చేద్దాం. ఈ స్వింగ్లో మార్క్ చేసుకుంటున్నాను నేను. ఈ మొత్తానికి బిగ్ స్వింగ్ ఇదే. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ దగ్గర ఈ స్వింగ్లోకి మాత్రం there should be a very good impact guys. So let's wait. USD JPY మనకి ఓకే, మనకి ఛాన్సెస్ ఉండొచ్చు. యూరో GBPలో మేబీ ఇట్స్ a good chance for swing low. Wait, sometimes we can extend it 5 minutes guys due to market volatility. మార్కెట్ బాగుంటే మనకి పాటికి ఎన్ని ట్రేడ్స్ దొరికేవి. బట్ మీరు చూసారు మార్కెట్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతుందో. బట్ స్టిల్ నేను ఇలాంటి మార్కెట్లోనే మీకు ట్రేడ్ చేసి చూపిస్తున్నా టు అండర్స్టాండ్ ద రియాలిటీ. సో సిన్స్ ఐఎమ్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ trades, I hope you guys will support me, encourage me by subscribing the channel. Okay, ఎందుకంటే మీకు రియాలిటీ చూపించడానికి ఇలాంటి ఎన్వైరన్మెంట్ కూడా ట్రేడ్ చేస్తున్నాం. చూసుకున్న టైం కానీ న్యూస్ యాక్చువల్గా అయిపోయి అరగంట పైన అయింది, బట్ స్టిల్ మీరు ఆ వోల్టాలిటీ చూసారా. బిగ్ క్యాండిల్ 1 2 3 4 5 క్యాండిల్స్ ని ఒకే ఒక క్యాండిల్ వచ్చి కవర్ చేసింది. ఇది చూడండి, డౌన్ ట్రెండ్ లో ఎంత బిగ్ గ్రీన్ క్యాండిల్స్, రిడిక్యులస్ గ్యాస్. ఓకే, మనం ఏమి చెప్పలేము, చేయలేము. మార్కెట్ ని ఎటు వెళ్తుందో మనం కంట్రోల్ చేయలేము. ఒకవేళ నా క్యాండిల్ ఇక్కడ జస్ట్ ఈ లెవెల్ టచ్ చేసి నేను సెల్కి వెళ్తాను, ఇంకా నా క్యాండిల్ ఆ లెవెల్ టచ్ చేయలేదు. సో నేను కూడా ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే రూల్ స్టిక్ అయి ఉన్నాం మనం. దగ్గర ముందుగా తీసేసుకుంటా అంటే అలా చేయకూడదు గాయస్. ఓకే, పర్ఫెక్ట్ గా మన లెవెల్ ని టచ్ చేస్తే గానీ మీరు ట్రేడ్ ఎంటర్ అవ్వద్దు. నేను ఎలా ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ చూస్తే మార్కెట్ ఇస్ గోయింగ్. ఓకే, కానీ రీసెంట్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, బట్ స్ట్రాంగ్ సెల్లర్స్ మేబీ సపోర్ట్ లోకి వస్తే నేను బై సైడ్ వెళ్తా గైస్. ఐఎమ్ సారీ ఐఎమ్ టేకింగ్ యువర్ ఎక్స్ట్రా టైం, బట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మార్కెట్ వోల్టాలిటీ మీకు నేర్చుకోవడానికి బాగుంటుందని అనుకుని ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ టైం. ఇంకొక ట్రేడ్ గైస్. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ పక్కా ట్రేడ్ so that I can end this session. Okay, ఓకే, JPY నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది, అందుకే బైక్ వెళ్ళలేదు. వెళ్ళి ట్రాప్ చేయడానికి కంపల్సరీగా కిందకు వస్తారని నాకు తెలుసు, ఎందుకంటే సెల్లర్స్ ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు గైస్. దిస్ ఇస్ ఆల్ ఎ బిగ్ ట్రాప్. ఓకే, అకార్డింగ్ టు మీ
యూరో జేబీపై ఇంకా రాలేదు. సో కానీ లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడికి వస్తే నేను మళ్ళీ బై సైడ్ వెళ్తాను గైస్ ఈ లెవెల్కి. కమన్ 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 కమన్. అబ్బా చా, ఇక్కడ షూట్ షాట్ వెళ్దాం అనుకున్నా, బట్ చిన్న సేఫ్టీ గురించి వెయిట్ చేసా. చిన్న సేఫ్టీ చూసారా క్యాండిల్ కిక్ ఇన్ ఎలా ఇచ్చిందో. బట్ అయితే నేను చెప్పాను బై సైడ్ వెళ్దాం అనేసి, బట్ నాకు సేఫ్టీ దొరక్క నేను వెళ్ళలేదు. Just hold on, hold your horses, guys, hold your horses. Hold our horses. Hey, మజా ఇలాంటి వాటిలోనే వస్తుంది గైస్ ట్రేడ్ చేయడంలో. ఓకే, నిజంగా మజా ఇలాంటి వాటిలోనే వస్తుంది, ఇలాంటి మార్కెట్స్ లో ట్రేడ్ చేయడానికి. ఓకే ట్వెల్వ్ క్యాండిల్ ఈ లెవెల్ టచ్ చేసిన బై సైడ్ ఎంటర్ అవుతా. 5 4 3 2 1 0 డెడ్ టచ్, ఇగ్నోర్, ఎందుకంటే స్వింగ్ లో కాబట్టి. మేబీ ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉన్నట్టుంది గైస్. లెట్ మీ క్లియర్ దిస్ సో దట్ యూ వోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ చూడండి, ఇది స్వింగ్ హై, ట్రెండ్ డౌన్ ట్రెండ్, అండ్ ఓకే మేబీ జోన్ లో డ్రా చేద్దాం. ఓకే, జోన్ లోకి వెళ్ళింది క్యాండిల్. నెక్స్ట్ వన్ మనం బిగ్ గ్రీన్ క్యాండిల్. యాక్చువల్లీ ఇది ట్రాప్ ఎక్కువైపోయింది. ఇలా బయింగ్ సైడ్ చూపిస్తుంది ట్రెండ్, ఇలా చూస్తే సెల్లింగ్ సైడ్ చూపిస్తుంది. సో ఇట్స్ లిటిల్ నాట్ సో ఎఫెక్టివ్ టు ట్రేడ్ హియర్ బికాస్ ఇది ఒక ట్రాప్ క్యాండిల్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ రావచ్చు. But guys, okay. Wait చేద్దాం. Sorry. Okay, 22 guys. Freaking 22 minutes. You can understand how market is, so I don't want to lose one more trade. అందుకే కొద్దిగా సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నా అంతే. Hope you guys don't mind that. వెళ్ళిపోయి ఉంటే బాగున్నాయి, ఎందుకంటే సెల్లింగ్ క్యాండిల్ అయింది. ఓకే, ఇది కొద్దిగా పైకి వస్తాయి గైస్. నేను ఈ క్యాండిల్ లోని సెల్ సైడ్ ఎంటర్ అవుతా USDCTY. ఓకే, ఇంకా ఇక్కడ USDCTY లోనే సెల్ సైడ్ వెళ్దాం అని అనుకుంటున్నా. ఓకే, బట్ నేను సెల్ సైడ్ వెళ్దాం అనుకున్నా, బట్ ఇది ఒక గ్రీన్ డోజీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ గ్రీన్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనిపించింది. కాన్ఫిడెన్స్ లేదా అక్కడ, ఎందుకంటే నాకు క్లారిటీ కనిపించలేదు, అందుకే నేను తీసుకోలేదు గైస్. అక్కడ ఏదో తొందరపడితే తీసుకోకుండా వెయిట్ చేసి ట్రేడ్ చేయడం వేరు గైస్. ఓకే, చూసారా, అనుకున్న ఎల్బై ట్రాప్ చేయడానికి వెళ్తుంది అనేసి. ఓకే, wait. Okay, this is a good resistance level. Okay, candle. Okay guys, నేను ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాను రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి. Let's see how this goes guys. క్యాండిల్ అయితే ఆ లెవెల్ కిందకి అయితే వచ్చి క్లోజ్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద ప్రాపర్ వే. సో లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్ గైస్, వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్. క్యాండిల్ అయితే లెవెల్ కిందకి వచ్చి క్లోజ్ అవ్వాలి. నేను ఎక్కడైతే లెవెల్ డ్రా చేసినా దాని కిందకి. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్. ప్రీవియస్ లాసెస్ అన్ని రికవర్ చేసా ఇక్కడ. ఓకే, నేను ఇప్పుడు చెప్తా ఎందుకు ఇక్కడ నేను సెల్ సైడ్ వెళ్ళాను అండ్ ఐ లెర్న్ దిస్ సెషన్ గైస్. ఇక్కడ చూసుకుంటే ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్, కరెక్ట్.
అండ్ ఆల్సో ఇదొక జోన్ చూడండి, జోన్ అనండి లెవెల్ అని వాట్ ఇట్ ఇస్ మీకు కంఫర్టబుల్ ఉన్నది. దిస్ ఈస్ అ ఫ్రీకింగ్, దిస్ ఈస్ సపోర్ట్. ఏమైంది ఇక్కడ? బ్రేక్అవుట్ వచ్చింది. సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమవ్వాలి? రెసిస్టెన్స్ అవ్వాలి. ఆల్రెడీ దిస్ క్యాండిల్, ఈ క్యాండిల్ పైకి వెళ్ళి పుష్ చేశారు ఆల్రెడీ సెల్లర్స్ పైనుంచి కిందకి. సో బట్ స్టిల్ నేను ఏం చూశాను అంటే స్టిల్ ఈ గ్యాప్ ఉంది. కరెక్ట్, ఈ గ్యాప్ ఉంది. సో ఏమవుతుంది? జనరల్ గ్యాప్ ఉంటే మీకు ఏం చెప్పి గ్యాప్ ఫిల్ చేయడానికి బయింగ్ వెళ్తుంది అనేసి వెళ్ళింది క్యాండిల్. మేము చూసేటానికి బయర్స్ ఎంటర్ అయిపోవడంలో అప్పుడు నేను ఏం చేశాను? సేఫ్టీగా ఈ జోన్ మనకు తెలిసి ఏంటి? ఒక ఎస్ఎన్ఆర్ జోన్ అంటే ఏంటి? ఈ జోన్ నుంచి ఎవరు ఎంటర్ అవుతారు? సెల్లర్స్. సో నేను ఎప్పుడైతే ఈ జోన్ టచ్ చేసిందో నేను సెల్ సైడ్ ఎంటర్ అయిపోయాను గైస్. క్యాండిల్ వచ్చి కింద క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇది కూడా చూడండి, సేమ్ అదే అయింది. ఈ నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ ఎస్ఎన్ఆర్ లెవెల్ గైస్. ఓకే, అందుకే ఎస్ఎన్ఆర్ లెవెల్ మీరు ఒక్కటి నేర్చుకున్నా యూ విల్ బి విన్నింగ్ మోర్ ట్రేడ్స్. ఆల్రైట్ గైస్, హోప్ యూ లెర్న్ ఆర్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. హై వోల్టాలిటీలో ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా లాస్ అయితే పేషెంట్ గా ఎలా వెయిట్ చేసి ట్రేడ్ చేయాలని చూపించాను. దో 25 to 30 minutes అయినా డజంట్ మ్యాటర్ గైస్, మీకు నేర్చుకోవడానికి ఏదో దొరికిందని అనుకుంటున్నాను. కష్టంగా ఉన్నప్పుడు ట్రేడ్ చేస్తే అందులో మజా వేరు గైస్. మనం లాస్ అయిన ట్రేడ్స్ రికవర్ చేసిన ఒకే ఒక ట్రేడ్ లో. సో దట్స్ హౌ వి ట్రేడ్, దట్స్ హౌ వి షుడ్ బి పేషెంట్. హోప్ యూ లెర్న్ సంథింగ్ టుడే. If you learned something today guys, please subscribe the channel. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి and join our telegram group and join our VIP group for free VIP sessions. Alright guys, see you in the next video. Have a good day. Safe trading చేయండి. Have a good day. Bye.